అందరికీ నమస్కారం. టాపిక్ ఏంటంటే ఆప్టిమిస్ట్ అండ్ పెసిమిస్ట్. దానివల్ల హెల్త్ ఎట్లా అఫెక్ట్ అవుతుంది, మనం ఫర్టిలిటీలో ఎట్లా అనేది. సో మనకి ఇద్దరు రకాల మనుషులు ఉంటారు. ఒకరు ఆప్టిమిస్ట్ అంటారు, అంటే ఆశావాదులు. పెసిమిస్ట్ అంటే నిరాశవాదులు, నిరాశ పడిపోతారు. వాళ్ళు ఎట్లా కనుక్కోగలుగుతాం అంటే ఏదైనా ఒక విషయం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాడిపోయింది అక్కడ పెడితే, అప్పుడు ఈ ఆప్టిమిస్ట్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే మూడు ఉంటుంది వాళ్ళకి. ఆ విషయం గురించి చెప్పినప్పుడు టెంపరరీ, స్పెసిఫిక్, ఎక్స్టర్నల్. టెంపరరీ అంటే దాన్ని వాళ్ళు చెప్పేటప్పుడు ఇది ఈసారికి ఇట్లా జరిగింది. తర్వాత స్పెసిఫిక్ అంటే ఆ విషయంనే నేను మిగిలిన విషయాలు బాగా చేసేస్తాను, అన్నీ బాగానే ఈ ఒక విషయమే, అది టెంపరరీయే. మూడోది నేను మాత్రమే కారణం కాదు, బయట పరిస్థితులు కూడా కొంత ఉంది, అందుకని తనల్ని తను ఇది చేసుకునేది ఉండదు. అదే రకంగా ఇట్లా మన ఈ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు పిసిఓడి ఉంది నీకు పుట్టరు అట్లా అని ఉన్నా కూడా దాన్ని ఆమె ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని తీసుకొని ఇది ట్రీట్మెంట్ తీసుకుంటే అవుతుంది ఖచ్చితంగా అనేది. ఇది పర్మనెంట్ కాదు, బయట వాళ్ళంతా ఎంత చెప్పినా కూడా నీకు పుట్టరు ఇంకా అని చెప్పినా కూడా వీళ్ళు ఇక్కడ నువ్వు ట్రీట్మెంట్ తీసుకో, డైట్ బాగా చెయ్యి అట్లా అని చెప్పినప్పుడు నాకు పుడతారు, ఇది టెంపరీ ఎఫెక్ట్, ట్రీట్మెంట్తో నాకు సక్సెస్ అవుతుంది అనేది నమ్మేను అని చెప్తుంది. ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, నమ్మరు అంత పూర్తిగా. కానీ ఆమె ఒప్పుకోగలిగింది, ఒప్పుకొని ఇష్టంగా రెగ్యులర్గా చేసింది కాబట్టి వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా యాక్సెప్ట్ చేయగలిగింది, ఒప్పుకోగలిగింది. సో స్పెసిఫిక్గా ఉంటే నేను మిగిలిన విషయాలన్నీ బాగా చేస్తాను, ఇది కూడా నేను చేయగలుగుతాను అనేది. ఈ వీళ్ళు ఏంటంటే అదే డయట్, ఎక్సర్సైజ్, హెల్ప్ తీసుకుంటాను, నేను మాత్రమే దీనికి కారణం కాదు, ఇవి అన్నీ చేసుకునే కొద్దీ నేను చేసేస్తాను. అదే పెసిమిస్టిక్ అప్రోచ్ అంటే ఇప్పుడు ఒక గ్లాస్ పగిలింది, వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వాళ్ళని వాళ్ళు నిందించుకుంటారు, ఇది చాలా ఇంపార్టెంట్, నేనే పగలగొట్టాను, ఇంకోటి ఇది మాత్రం కాదు మళ్ళీ ఇంకా వేరే ఏమైనా కూడా నేను చేసేస్తానేమో, అది కూడా సరిగ్గా చేయలేనేమో, ఇంకో ఇది ఎప్పటికీ ఇంటేనేమో, నా చేతుల నుంచి అన్నీ జార విడిచేస్తానేమో. ఇది ఏం జరుగుతుంది, ఎప్పుడో ఎవరో ఒకరు చెప్తారు దాని గురించి వాళ్ళు. ఇప్పుడు మనకి దీనికి చూసుకోవాలంటే ఇక్కడ సెల్ఫ్ ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది, అంటే మన వ్యక్తిత్వం, మన గురించి. ప్రాబ్లం కంటే ఆప్టిమిస్ట్ వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం గురించేనే చూస్తారు, కానీ పెసిమిస్ట్కి ఏంటంటే సెల్ఫ్, ఆ ప్రాబ్లంని తీసుకొని నేను ఆ ప్రాబ్లం నేనే కారణం అని ఆత్మనిందన ఎక్కువగా ఉంటుంది, గిల్ట్. వాళ్ళు అంటే చెప్తారు చెప్పేటప్పుడు, నేను లావుగా ఉన్నాను, నాకు ఎగ్స్ పెరగటం లేదు, నాకు ఏజ్ అయిపోతుంది. సో ఇటువంటిది వాళ్ళు నేను అనేది ఆ మాటల్లో చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రమే చేయగలుగుతానా, ఇది నాకు రాదు, కొన్నిసార్లు వేరే విషయాల్లో కూడా అది కూడా చేయలేనేమో, కొన్నిసార్లు ఎగ్జామ్స్ కూడా వస్తుంది వాళ్ళకి. ఒక 15 years బ్యాక్, ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంటే సొసైటీలో చాలా చేంజెస్ వచ్చేసింది. అంతకుముందు చెప్పిన దాన్ని వితౌట్ ఎనీ డౌట్ అట్లనే యాక్సెప్ట్ చేసి నమ్మేవాళ్ళు. సో అటువంటి వాళ్ళకి ఈజీగా ఉండేది. అప్పుడు ఒక అమ్మాయి ఈ ట్రీట్మెంట్లో ఉంది, తర్వాత ఎగ్జామ్ కూడా వచ్చింది. అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతూ ఉండిందంటే వాళ్ళ హస్బెండ్ చెప్పారు, అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ కూడా వస్తుంది, ఇది రెండు ఎట్లా ఉంటుందో, చేయగలుగుతానో లేదో, అంటే సెల్ఫ్ డౌట్. నేను అమ్మాయికి చెప్పాను, చూడు ఇది ఎంత బాగుంది, నువ్వు బాగా చేసుకుంటున్నావు, ఇంకా నువ్వు దీని గురించిగా ఏమి చేయాల్సినది అవసరం లేదు, టెస్టులు పూర్తి చేసేసాం, వదిలే, ఇది వచ్చే టైంకి ఖచ్చితంగా వస్తుంది,
ఇది చేసుకోగలుగుతావు, ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయి, ఎగ్జామ్ బాగా చేసుకోగలుగుతావు. అమ్మాయి అప్పటికప్పుడే రిలీఫ్ అయిపోయింది. ఆ తర్వాత నెల వచ్చింది, కన్సీవ్ అయింది, పాస్ అయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో ఆ పాజిటివిటీ తీసుకోవడం ఎక్కువగా ఉండింది. ఇప్పుడు ఈ మీడియా, ఈ సీరియల్స్, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్, మెసేజెస్ అన్నీ ఎక్కువ నెగటివ్గానే మనం చూసి ఇది నమ్మడానికి కూడా మనకి ఇది లేదు, వచ్చేదాన్ని అక్సెప్ట్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా కొంతమందికి చూస్తుంటాం. ఒక అమ్మాయికి నేనే చెప్పేశాను, నువ్వు 2 చేయలేకపోతున్నావు అంటే డయట్ చేయడం, నువ్వు ఇది వదిలేసాయి. ఇంకోటి కూడా ఉంది, 15 years బ్యాక్ డయట్ అంత ఎక్కువ మేము స్ట్రెస్ చేసేది లేదు, ఊరికే చెప్పి వదిలిపెట్టేస్తాము. ఎందుకంటే అప్పుడు ఇంతగా పొల్యూషన్ లేదు. ఇప్పుడు ఇది మస్ట్ అయిపోయింది. నేనేం చెప్పానంటే ఆమె డిసైడ్ చేసలేకపోతే, లేదు నువ్వు వదిలే, ఫస్ట్ ఎగ్జామ్ ఫినిష్ చేయి. ఆమె కోర్స్ చేస్తుంది, కోర్స్ కంప్లీట్ చేసుకునే రా, వచ్చి అప్పుడు ఇది ప్రశాంతంగా చేసుకో, 2 ఒకేసారి చేసుకోలేకుండా వద్దు అని చెప్పేసి. తర్వాత పర్మనెంట్ ఇది మాత్రం ఎక్కువగా అయిపోయింది ఒక్కసారి. ఎందుకంటే సొసైటీలో మనకి అన్నీ తొందరగా దొరుకుతుంది. యాక్చువల్లీ WHO ఏంటంటే 2 years చెప్పింది అంతకుముందు. ఎందుకంటే 1 yearలో 80%కి ఈజీగా వచ్చేస్తుంది, ఒక 10%కి ఇంకొక 1 year కూడా అవుతుంది న్యాచురల్గా రావడానికి. అందుకనే ఆ టైం ఇవ్వండి, 2 years తర్వాతనే పిల్లలు లేకుండా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అనేది. ఇప్పుడు అదంతా పోయింది, ఎందుకంటే అందరూ తొందరలో ఉన్నారు. ఇంకోటి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కూడా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు మనం పిల్లల కోసం అని వస్తే మనం టెస్టులు చేయాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఏజ్ అయిపోతుంది, తొందరగా రాలేదు, ఇన్ని డాక్టర్ల దగ్గర చూసినారు, 3-4 years రాకపోయినా అది చాలా పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అయిపోతున్నారు. అందుకనే వాళ్ళు ఎటు చూస్తారు, నేను ఫెయిలియర్, అది రీజన్ నేను అన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను, నేను వాళ్ళని సంతోష పెట్టలేకపోతున్నానే. ఇంకోటి ఇది ఇంకా పుట్టరు అనే ఒక దీనికి వచ్చేస్తున్నారు. ఇంకా ఇంతే, అన్నీ అయిపోయింది. ఇంకా కొంతమంది అయితే టెస్ట్ ట్యూబ్ బేబీకి పోతారు, పొయ్యి కూడా రాదు, ఇంకా అంతే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక గ్రూపు అన్నీ చేసినారు, ఇంకా నాకు రాదు, ఇంకా ఇది ఇంతే అనేది ట్రీట్మెంట్ ఆపేస్తారు. ఇంకొక గ్రూపు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నాకు కష్టం అనుకుని తీసుకునేటప్పుడు ఇది సక్సెస్ కాదు. ఎందుకంటే మన హైపోథాలమస్ నుంచే మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. సో ఎగ్, స్పర్మ్, ఎగ్ డెవలప్మెంట్, ట్యూబ్స్, స్పర్మ్, ఇట్లా ఫిజికల్ ఫ్యాక్టర్స్ కి మనకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. అది శారీరకంగా బాగా అయినా కూడా ఫైనలీ పిండం కూడా ఏర్పడిపోవచ్చు. అది పిండం పోయి అతుక్కోవడం చూడు యూట్రస్ లో, ఆ ఇంప్లాంటేషన్ జరగాలంటే మైండ్ రిలాక్స్ అవ్వాలి. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఇంప్లాంటేషన్ అతుక్కోవడానికి మైండ్ రిలాక్స్డ్ గా ఉండడం, దాని గురించి ఆలోచించకుండా ఉండడం. రెండోది మనం కావాలి ఇష్టంగా పిలుచుకోవడం, హ్యాపీగా వెయిట్ చేయడం, అది ఉన్నప్పుడు ఈజీగా దాని పని అది జరిగిపోతుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఇంకా ఇంతే, మనం ఎదురు చూడడం ఆపేస్తారు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి తన ఎక్స్పీరియన్స్ ఇక్కడే ట్రీట్మెంట్ అన్ని తీసుకునింది. 5 years అప్పుడు పెళ్లి అయ్యి, అన్ని బాగుందిమా, నీకు వస్తుంది అంటే అప్పుడే కరోనా వచ్చేసింది, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారు, వెళ్ళిపోయారు వేరే ఊరికి. సో అక్కడ పోయి కొన్ని రోజులు చూసుకొని రాలేదు. తర్వాత వాళ్ళ పక్కన ఒక సిటీకి వెళ్ళారు, అక్కడ చూసి నీకు 5 years అయింది, అన్ని బాగుంది, నీకు రాలే, టెస్ట్ బేబీ చేసుకో అని. మళ్ళీ ఆమె పోయి మళ్ళీ వాళ్ళ ఊర్లో ఇంకో డాక్టర్ టెస్ట్ బేబీ కాకుండా వేరే ఏదైనా చెప్పండి. ఆమె మన ఫైల్ అంతా చూసి అన్ని బాగానే ఉంది, నువ్వు డయట్ ఇవన్నీ చేసుకున్నావు కదా,
నీకు ఇంకా రాలేదు, నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీకే వెళ్ళు అని చెప్తే అప్పుడు ఆమె ఏం చేసింది, సరే టెస్ట్ ట్యూబ్ బేబీకే పోతాము అని డబ్బులంతా కలెక్ట్ చేసుకునేదానికి 2 months టైం తీసుకొని, ఆ 2 months ఇంకేం ట్రీట్మెంట్ లేదు కదా, రిలాక్స్డ్ గా ఫ్రీగా ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు వచ్చేసింది. అప్పుడు అమ్మాయి చెప్పడం ఏంటంటే, నీకు అన్ని బాగుంది, నీకు వస్తుందంటే తీసుకోలేకపోవడం, తొందర ఎప్పుడు అది వదిలిపెట్టేసేసి ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ ఒక్క విషయం ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో తెలియట్లేదు. అందుకనే వాళ్ళు అంటున్నారు అనే దాని మీద 10 మంది అన్నా కూడా 1000 మంది అన్నా కూడా ఇట్ ఈస్ జస్ట్ అన్ ఒపీనియన్, వాళ్ళకి తెలియదు. అందుకనే వీడియో చూసేటప్పుడు వాళ్ళు మాట్లాడేది, వీడియో చూడడం కూడా బానే ఉంటది, కానీ లైవ్ గా చూసినప్పుడు మనకి బాగా వాళ్ళ ఫీలింగ్స్ అదంతా విన్నప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా అట్లనే ఈ ఒక్క విషయం వేరే వాళ్ళ ఫ్యామిలీనో సమాజంలో ఎంతైనా చెప్పని, నేను నా బిడ్డ కోసం నేను ఇష్టంగా వెయిట్ చేస్తాను అనేది, ఇష్టంగా చేసుకుంటాను, వచ్చేంత వరకు హ్యాపీగా వెయిట్ చేస్తాను, ఎందుకంటే నేను మంచి తల్లి. అది నాకు ఆ కన్విక్షన్ గాని బాగా వచ్చేస్తే వచ్చేదానికి ఆ టైం మనం ఇవ్వాలి. సో వీడియో ప్లే చేయి. నాలో ఉండే నెగిటివ్నెస్ అంతా పోయింది, పాజిటివ్నెస్ చాలా బాగా వచ్చింది. మెయిన్ గా వీడియోస్ చూసాను మీవి. ఎటువంటి నెగటివ్? నాకు జరగదు, కష్టము, ఏజ్, ఓవర్ వెయిట్, హైట్ కి దగ్గర వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని, రాదు అలా. అదంతా ఎట్లా మీకు మీరే సొంతంగా అనుకున్నారా లేదా అంటే బయట అనేవాళ్ళు నాకు ఉండేది మేడం, అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాను, కన్సీవ్ అవ్వడం కష్టము అని. ఒకటి ఏజ్ అనేవాళ్ళు, ఏజ్ ఎంత ఉండేది మీకు? 29 years 29 అనేవాళ్ళు. 29 years ఈ కాలంలో పుట్టడం కష్టము, అది ఇది అంటా ఉండేవాళ్ళు జనరల్ గా అనుకునేవాళ్ళు. వాళ్ళు అనేదాన్ని బట్టి నాకు ఇంకా ఎక్కువైపోయేది కదా, అది ఉండేది మేడం. తర్వాత ఇక్కడికి మమ్మీతో వచ్చాను. వచ్చిన తర్వాత మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు మెయిన్గా ఇక్కడ నేర్చుకుంది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మ్యామ్, నాకు నెగిటివ్నెస్ ఎక్కువ ఉండేది, అది పోయి ఎంత పాజిటివ్నెస్ వచ్చిందంటే విత్ ఇన్ మెడికేషన్స్లో నాకు వచ్చేసింది. అది ఆ నెగిటివ్నెస్ అనేది పోయింది నాకు. మెయిన్గా నేను కన్సీవ్ అయిపోతాను అనేది అనుకునేసాను. ఎంత టైం మీకు తీసుకునింది? ఏ పర్టికులర్ వీడియో చూడడం వల్ల అయినా మీకు అట్లా? పర్టికులర్ వీడియో నేను మామూలుగా అన్ని చూస్తున్నాం, మీరు డైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా చాలా చాలా చెప్తూ ఉంటే మామూలుగా పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ లో వచ్చినప్పుడు డాక్టర్ శ్రీదేవి గారు ఆ మేడం చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే నేనే ఒక్కదాన్నే కాదు బాధపడతా ఉండేది మెంటల్ గా, చాలా మంది ఉన్నారు అని చెప్పి ఆ మేడంది చూస్తున్నా. 2-3 వీడియోస్ ఉన్నాయి మేడంని వరుసగా చూసాను. చూసిన తర్వాత నాకు ఆ మేడంది చాలా ఇన్స్పిరేషన్ గా బాగా అనిపించింది మ్యామ్. అంటే పెద్ద కష్టం కాదు అది, సేమ్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఆ మేడం కూడా అలా ఫీల్ అయ్యి ఓవర్కమ్ చేస్తున్నారు కాబట్టి నాకు నచ్చింది, చూసాను. అట్లానే ఇంకా 2-3 చూడేసాను, అట్లా చూస్తూనే ఉన్నాను మ్యామ్. తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా నాకు వచ్చేస్తుంది, నేను ఫస్ట్ ఇది తీసేయాలి నెగిటివ్నెస్ అని చెప్పి అనుకున్నాను. మనకి ఆ డౌట్, బాధ, భయం అది ఉంది అని గుర్తించడమే, కొంత గుర్తించి ఒప్పుకోవడం. చాలాసార్లు ఏం చెప్తారంటే పీరియడ్స్ రావడానికి 1 or 2 days ముందే ఉంటుంది అని. ఆ 1 or 2 days ముందు వస్తుంది, అప్పుడు ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుంది, పెద్ద సుడిగుండం లాగా వచ్చి మనం కొట్టుకుని వెళ్ళిపోతాం దాంట్లో. తర్వాత మెల్లగా దాని నుంచి వదిలి వచ్చినప్పుడు తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయి మర్చిపోతాం. ఎవరైనా అడుగుతారు, అప్పుడు అది చివుక్కుమంటది. అప్పుడు గుర్తించాలి పక్క నుంచి, అవును నేను బాధపడుతున్నాను, ఇదే బాధ, ఇది ఇంత ఉన్నా వేస్టే, నేను ఎంత నెల పొడుగుతా నేను చేసే డయట్, సిన్సియర్ గా చేసే ఎక్సర్సైజ్, ఆ ఒక్క బాధ ముందు, ఆ బాధ మనకు కాసేపు ఉంటది, వెనకాల మనకి కష్టం అనే ఫీలింగ్ కల్పించే వెళ్ళిపోతుంది అంటే ఎక్కడో దాగి ఉంటుంది మనలోనే. సో అందుకనే దాని మీద కనికరమే ఉండకూడదు.
అది గమనించడం, గుర్తించడం, ఆమె చెప్పినట్టు ఆ నెగటివిటీ పోవాలి. అది వేరే, నేను వేరే. నేను సెల్ఫ్గా ప్రతి వాళ్ళు మనం స్ట్రాంగే. అది ఒక ఆలోచన, అది ఒక ఫీలింగ్, మనం నేర్చుకునింది. దానికి ఉపయోగం లేదు మనకి, కాబట్టి అది ఖచ్చితంగా వదలాలి. సో పాజిటివ్గా ఉండే వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి బీపీ, ఎందుకంటే టెన్షన్ పడే కొద్దీ బీపీ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి బీపీ నార్మల్గా ఉంటుంది. స్ట్రెస్ పడినా ఎక్కువ బీపీ పెరగడం అట్లా ఉండదు. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ లెవెల్ తక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అటువంటిది తక్కువ వస్తుంది. త్వరగా కోలుకుంటారు. నేను వస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఏమైనా బాధపడినా దాని నుంచి త్వరగా బయటకు వచ్చేసేసి అది వదిలిపెట్టేసేసి ఆ బాధని మూవ్ ఆన్ అయిపోతారు. ఇదే మనకి ఎక్కువగా కావాలి. ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు అడిగినప్పుడు మనకి బాధ ఉన్నప్పుడు ఆ బాధతో కాసేపు బాధపడి పడి ఉండేటట్టే దాన్ని గమనించడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది బాధ, నేను ఇంత బాధపడుతున్నాను, ఇంత బాధపడాల్సిన అవసరం లేదు, ఇదే నేను వదిలిపెట్టాలి, ఇదే నేను నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకటే మనకి ప్రెగ్నెన్సీ, మన బిడ్డ మంచి బిడ్డ, దీనికోసం మాత్రమే ఇది చేయటం లేదు. లైఫ్ టైం మనం చేంజ్ అయిపోతాం. అందుకని మనం మంచి తల్లిగా తయారయ్యే దానికోసమే ఈ మెంటలీ మనం స్ట్రాంగ్. ఆ థాట్ మళ్ళీ మళ్ళీ డైలీ కూడా అనుకోవడం, నేను ఈ పరిస్థితిలో బాధపడ్డాను, మళ్ళీ నేను బాధపడడం నాకు ఇష్టం లేదు. ఆ బాధ స్వతంత్రంగా వచ్చినట్టు వచ్చి కూర్చునేస్తుంది. అది నాది, నా ప్లేస్ అన్నట్టు వచ్చేస్తుంది. మనం దాన్ని గమనించే, నువ్వు అవుట్ సైడర్, నువ్వు ఇక్కడ నీది కాదు ప్లేస్, దీనివల్ల నష్టం, కాబట్టి నేను దాన్ని వదిలిపెడతాను. కొంచెం కష్టంగానే ఉంటుంది ఇనీషియలీ, కానీ ఆ థాట్ రావడం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే అలవాటు ప్రకారం స్లోగా థాట్ వదలడానికి మనం అలవాటు చేసుకుంటే మనం నార్మల్గా అయిపోతాం. అదే పెసిమిస్ట్, నిరాశవాదులు ఎట్లా అంటే ఈజీగా డిప్రెషన్, ఒక్క మాట కొంత చెప్తే కొన్నిసార్లు ట్రీట్మెంటే ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఫ్రీక్వెంట్ గా ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఫీవర్, ఇంకా కడుపు నొప్పి, ఇటువంటిది ఏదో ఒకటి వస్తుంది. జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి అనే దానికి వాళ్ళు అంతగా ఉండరు. తర్వాత వాళ్ళు చేసే పనిలో, వర్క్ లో కూడా ఎక్కడో ఒక దగ్గర అంత సక్సెస్ అంత ఈజీగా వాళ్ళకి రాదు. ఇది రిలేషన్షిప్ లో కూడా వాళ్ళు భర్తతో, ఇంట్లో వాళ్ళతో కూడా నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదే అనేది ఎక్కువగా ఉంటది. వాళ్ళకి బాధ ఉంటది, కానీ బయటకు వచ్చేటప్పుడు కోపంగా వచ్చేస్తుంది. పీరియడ్స్ వచ్చిందంటే ఒక్కొక్కసారి మనం బాధపడి ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళని, హస్బెండ్నో ఇంకా ఎవరినో కోప్పడతాం. అది వాళ్ళ మీద కోపం కాదు, మన మీదనే మనకు కోపం, చేతకానితనం బయటకు వచ్చేటప్పుడు కోపంగా ఉంటది. అప్పుడు పక్కన వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో అట్లా మన ఎక్స్ప్రెషన్ లోపల ఒకటి ఉంటది, బయట ఒకటి ఉంటది అనమాట. అట్లా భర్త ఒక మాట చెప్తే ఆయన పరిస్థితి ఏందో, ఆయన ఎప్పుడో ఒకసారే కదా అట్లా అంటారు, మిగిలిన టైం నన్ను బాగా చూసుకుంటున్నారు కదా అనేది అర్థం చేసుకోము. ఆయన ఒకసారి చెప్తే మనం దానికి ఇంకా బాధపడిపోయి కూర్చుంటాం. సో ఇది పెసిమిస్ట్ వాళ్ళ ఇది అన్నమాట. సో ఈ బాధపడడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతుంది. మామూలుగా మనకి బాడీలో సెల్ఫ్ రిపేర్ మెకానిజం జరిగిపోతూ ఉంటది, సెల్ఫ్ గా అది పనిచేస్తూ ఉంటది. అందుకనే ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ ఫంక్షన్. దానికి మూడు ఫంక్షన్ కు ఒకటే ఇది పారాసింపథెటిక్ నర్వ్ సప్లై అంటే రెస్ట్, డైజెస్ట్, నెస్ట్. స్లీప్ కి, తర్వాత మన డైజెషన్ కి, ఈ రీప్రొడక్షన్, ఇవి అన్ని ఏంటంటే మనం ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు దాని పని అది ఈజీగా చేసుకొని పోతుంది. అది స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇల్నెస్ వచ్చేస్తుంది, సెల్ఫ్ రిపేర్ మెకానిజం టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఆ ఒక్క స్ట్రెస్ ని తీసుకోగలిగితే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం స్ట్రెస్ ని తీయకుండా
అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఇది కష్టం రాలేదు, ఇది చాలా కష్టం, ఇది రాలే, ఇంకో ట్రీట్మెంట్ శారీరకంగా బాగున్నప్పుడు కూడా పోవడం ఎట్లా ఉంటుందంటే ట్యూబ్ లైట్ లో స్విచ్ ఆఫ్ చేసేసుకోవడం, అంటే మైండ్ నెగిటివ్ గా పెట్టుకోవడం. ట్యూబ్ లైట్ అన్ని ఎంత బాగా చేసినా అది వచ్చేది కాదు. కానీ మనం ఏమనుకుంటాం, ఇది చాలా కష్టమైన ప్రాబ్లం అని అనుకుంటాం. సో నేను ఎట్లా లెర్న్డ్ ఆప్టిమిజం, ఏం చేయాలి మనం పాజిటివ్ అయ్యేదానికి? మనం ఫస్ట్ బాధ్యత తీసుకోవాలి. తర్వాత నేను అందుకనే చాలాసార్లు ఏంటంటే ఫస్ట్ కొంతమంది రాగానే ట్రీట్మెంట్ పెట్టను, మీరు వీడియోస్ చూసుకొని ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని రండి, ఒక 10 days అయినా చూసుకొని రండి అంటాం. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అంటారు ఒక్క టాబ్లెట్ అయినా పెట్టండి, టాబ్లెటే పెట్టట్లేదే. టాబ్లెట్ ఎందుకు పెట్టను అంటే, టాబ్లెట్ కానీ నేను ఒక టాబ్లెట్ అయినా పెట్టేస్తే మీకు ఫీలింగ్ ఏమైపోతుందంటే ఇంకా వాళ్ళదే బాధ్యత. నేనేమంటే ఇక్కడ ఇది నీ ఆకలికి నువ్వు తిను, నేను పక్కన నుంచి హెల్ప్ చేస్తాను అంటే. బయట ఇదంతా చెప్పరు కాబట్టి వీడియోస్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అర్థం చేసుకొని ఆ ఇష్టం రావడం ముందు వెనకాల లేట్ అవుతుంది, కానీ ట్రైన్లో పోయినట్టు వెంటనే స్టేషన్ రాలేదని దిగిపోకుండా నేను చేస్తాను, వచ్చేంత వరకు నేను ఇష్టంగా వెయిట్ చేస్తాను. అట్లా మనం అనుకోవాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే నా బిడ్డ నా ఇష్టం, అందుకనే చేస్తాను. మన ఇష్టాని కోసమే నా బిడ్డని కంటున్నాను. వేరే వాళ్ళకి సమాధానం చెప్పడానికో వేరే వాళ్ళని తృప్తిపరచడానికో అదంతా తర్వాత వస్తుంది. కానీ ముఖ్యంగా నాకు ఇష్టం నా బిడ్డ అంటే, అందుకని నా బిడ్డని నేను కంటున్నా. అది మనం బాగా ఫీల్ అవ్వాలి. అప్పుడే ఆ బాధ్యతని మనం ఇష్టంగా చేయగలుగుతాం. ఇష్టంగా ఎప్పుడు చేస్తామో అప్పుడు బాడీ మనకి బాగా కోఆపరేట్ చేస్తుంది. ఇష్టంగా చేసే వాళ్ళని అడిగినప్పుడు కొంతమంది చెప్తారు, నేను ఫలానా బాగా చేశాను, ఎందుకంటే అది నాకు బాగా హెల్ప్ చేసింది అని పిన్ పాయింట్ చేయగలుగుతారు. ఆ ఇష్టం లేకుండా, ఆ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసినప్పుడు నీకు ఏది హెల్ప్ చేస్తుంది? జనరల్ గా చేశాను, ఏంది చెప్పలేను అంట. అందుకనే ఆ ఇష్టంతో చేసినప్పుడు మనకి అర్థమవుతుంది ఏది మనకి బాగా సెట్ అవుతుంది అనేది గట్టిగా చెప్పగలుగుతారు. తర్వాత చాయిస్, బాధపడాలా వద్దా, ఈ నెగటివిటీ నాకు ఉంది అని గమనించడం, గుర్తుపట్టడం, ఒప్పుకోవడం, దాన్ని తరిమేసేయడం. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. ఆ టైంని మీరు తొందర పెట్టబాకండి. అది ఆ మెంటలీ ఆ చేంజ్ రావాలి. తర్వాత నాకు పాజిటివ్ గా నేను రావాలి. ఆ నెగటివిటీ కొద్దిగా పోయిన తర్వాతనే మనం పాజిటివ్ గా ఏదో ఒకటి గట్టిగా పట్టుకోగలుగుతాం. సో కొన్నిసార్లు మనకు బాధపడే అలవాటు ఉంటది, కానీ నాకు ఇది కావాలి అనేది గట్టిగా ఉన్నప్పుడు ఈజీగా అది వదిలిపెట్టగలం, ఆ చాయిస్ తీసుకోగలుగుతాం. నేను బాధపడడం ఎందుకు వదలాలి, ఇది నాకు అడ్డం కొడుతుంది నా బిడ్డని తీసుకునేదానికి అనేది మనం తెలుసుకునేటప్పుడు మనం ఈజీగా దాన్ని వదిలిపెట్టేస్తాం. అందుకనే ఆ ఇష్టం వచ్చినప్పుడు అప్పుడే పవర్ ఉంటుంది. నేను ఇష్టంగా నా బిడ్డని నేను పాజిటివ్ గా ఉంటాను అనే చాయిస్. ఆ చాయిస్ వచ్చినప్పుడు మనం మనలో వచ్చే చేంజెస్ గమనించినప్పుడు అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే వాళ్ళు ఏం అడిగినా నీకేం వస్తుంది అని ఏం మాట్లాడినా మనం దాని గురించి బాధపడడం ఆపేస్తాము. అప్పుడు మనకు మన మీద ఒక కంట్రోల్ వస్తుంది. అవును, నేను ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనలో వచ్చే చేంజెస్ చూసి హోప్ వస్తుంది. అవును, నేను దగ్గరకు వచ్చేసినాను అన్నప్పుడు ఆ ఫీల్ తో కనెక్ట్ అయిపోగలుగుతారు. ఆ లేకపోతే ఏమవుతుంది, నీకు ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చేసినావమ్మా, నువ్వు దగ్గరకు వచ్చేసావమ్మా అని చెప్పినా కూడా అది తీసుకోలేకపోతారు. అందుకనే అది గమనించండి. సో ఈ వీడియో చూస్తాం. మన మైండ్ లో ఎంత సాడ్నెస్ ఉంటుందో, లేకపోతే మన మైండే మొత్తం కంట్రోల్ చేసేది. సో మైండ్ లో మనం హ్యాపీగా లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. అందుకనే తర్వాత దాని నుంచి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేసాం. మీరు అదే డిప్రెషన్ లో ఉంటే గనక డెఫినెట్ గా మీరు బేబీ మీ దగ్గరికి రాదు. మీరు ఎప్పుడైతే వదిలేస్తారో, మీరంతా మైండ్ ఎప్పుడు ఫ్రీగా ఉంచుకుంటారో అప్పుడే మీకు మంచి బేబీ మీ దగ్గరికి వస్తుంది అని చెప్పారు. ఆ మాట మా మైండ్ లో నాటుకుపోయింది. ఎంత నాటుకుపోయిందంటే మేము అప్పటి నుంచి మేడం చెప్పిందల్లా ప్రతిదీ కష్టమైనా సరే
చేసాం. ఎందుకంటే మేము ఒకటే మైండ్ లో పెట్టుకున్నాం, మంచి బేబీని తీసుకోవాలి. సో ఆ బాధని వదిలిపెట్టగలిగారు. బాధను వదిలిపెట్టగలిగా మేడం. తర్వాత ఈ డయట్ లో గానీ ఎక్సర్సైజ్ ప్రిపరేషన్ లో కొంచెం ఇబ్బంది అనిపించేదా ఫస్ట్? ఇదంతా చెప్తున్నారే. ఒకటేంటంటే మేడం, ఎప్పుడు కూడా పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ కేవలం ట్రస్ట్ కాన్ఫిడెన్స్ మీదే ఉంటుంది. అది గనక మనకి ఏర్పడితే గనక ఎవరైనా సరే డాక్టర్ ని బ్లైండ్ గా ట్రస్ట్ చేయాలి. డాక్టర్ చెప్పేది మన మంచి గురించే కాబట్టి మనం బ్లైండ్ గా ట్రస్ట్ చేయాలి అనే మైండ్ దాంతోనే ఉన్నాం. ఆ ట్రస్ట్ అనేది ఉంటేనే మేడం మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, మనం సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాము అని. ఓకే, మీకు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాము అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది? ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు, మీరు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మీరు ఒకటే ఆ మాట చెప్పినప్పుడే ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది మేడం. పైగా వీడియోస్ కూడా చాలా చూస్తున్నాము. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ అనేది బాగా డెవలప్ అయింది. తర్వాత అనుకున్నాం అనమాట, మేడం ఏది చెప్తే అది చెయ్యాలి. వైఫ్ కూడా ఎంత కష్టపడిందంటే చేయాల్సినవన్నీ చేసింది. బికాస్ వి వాంట్ ఏ బేబీ లైక్ ఎ జ్యువెల్. అట్లా ఒక మంచి బిడ్డ అంటే వాళ్ళు ఒక బంగారం లాంటి బిడ్డని కావాలి అనేది బాగా ఉంది కాబట్టి ఆ డెసిషన్ వాళ్ళు తీసుకోగలిగారు. సో మనకి ఇట్లా ఏదైనా ఒక ప్రాబ్లం ఇట్లా డిలే అయింది, ఎవరైనా అడిగారు, అట్లా జరిగినప్పుడు మనం రిజల్ట్, మన మంచి బిడ్డని మనం ఎట్లా తీసుకోవాలంటే ఏం మారాలంటే మనం నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్ మారితేనే మన రిజల్ట్ అనేది చేంజ్ వస్తుంది. ఇట్ ఇస్ నాట్ అవర్ ట్రీట్మెంట్ మీద కూడా నమ్మకం అనేది కావాలి. కానీ ఆ డౌట్, ఆ బాధ ఎక్కడో ఒక దగ్గర, ఈ రెండు ముఖ్యమైన నెగటివ్ బిలీఫ్స్ ఏంటంటే 30 ఏళ్ళు అయిపోతే రావడం కష్టం, పెళ్ళై 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు దాటితే చాలా కష్టం. ఇది రెండు కేవలం అపోహ మాత్రమే, దాంట్లో నిజం అనేది లేదు. అది వదిలిపెట్టాలంటే ఆ నమ్మకం ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే అది సైలెంట్ గా ఉంటేస్తుంది. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది ఇష్టం, తిని అలవాటు అయ్యింది అంటే ఐస్ క్రీమ్ అని చెప్పంగానే కొంతమందికి నోట్లో నీళ్లు ఊరిపోతుంది. అట్లా ఆ నమ్మకం అంత గాఢంగా మనకి బాడీలో పోయి ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితే ఎగ్ డెవలప్ అవ్వడం కాదు, ఒకవేళ అన్ని బాగానే ఉన్నా ఇంప్లాంటేషన్ లో వచ్చి ఆగిపోతుంది అనమాట. సో ఆ థాట్, ఆ నెగటివ్ బిలీఫ్ రాగానే, ఆ థాట్ రాగానే దాన్ని డిస్ట్రాక్ట్ చేసుకోవడం, డైవర్ట్ చేసుకోవడం, అంటే బెల్ కొట్టడం, లేదంటే గట్టిగా ఇది చేయడం, రబ్బర్ బ్యాండ్ స్నాప్ చేయడం. సో ఇది అట్లా ఏమైనా ఫ్లాష్ కార్డ్ పెట్టుకొని దాంట్లో మంచి వాక్యాలు పెట్టుకోవడం, అది చూసి మనకి ఆ థాట్ నుంచి డైవర్ట్ చేయడం. మనకి ఈజీ ఏంటంటే మన వీడియోసే చూడడం. చాలా మంది చెప్తారు మనకి ఇట్లా ఏమైనా బాధ, ఈ థాట్ గట్టిగా వచ్చింది, నా కష్టం అనేది వచ్చింది అంటే అప్పుడు వీడియోస్ కంటిన్యూస్ గా చూస్తే ఒకటి డైవర్షన్, రెండోది కాన్ఫిడెన్స్. వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేసుకోగలుగుతారు, నేను కూడా చేసుకుంటాను అనేది. రెండోది డిస్ప్యూట్ చేయాలి, అది అవునా కాదా, ఈ బాధ ఉంది, ఈ బాధ కరెక్టేనా కాదా. అది ఉన్నప్పుడు రెండు విషయాలు వీళ్ళు చెప్తారు కదా, ఇన్నేళ్ళు అయిపోతే ఇంకా రావడం కష్టం, ఇది ఒక ఒపీనియన్ మాత్రమే, ఫ్యాక్ట్ కాదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన అమ్మ చెప్పింది కదా, మన అత్త చెప్పింది, మన హస్బెండ్ చెప్పారు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు ఇది కష్టం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒపీనియన్ మాత్రమే, వాళ్ళకి ఈ నిజం తెలీదు. అందుకనే మనం చూసుకొని మనతో మనం మాట్లాడడం, ఆ ఫీలింగ్ ని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వాళ్ళ మాటలకి, వాళ్ళు చెప్పిన బిలీఫ్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మన బిడ్డ మనకి ఇష్టం కోసం చేస్తాం, వాళ్ళకు కూడా తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు వచ్చే హ్యాపీనెస్ చాలా ఎక్కువ. వాళ్ళు ఏమంటారు, ఒక గర్భం వస్తే చాలు, ఒక బిడ్డ పుట్టితే చాలు. కానీ మనం ఏమనుకుంటాం, మంచి బిడ్డగా వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఆ మంచి బిడ్డని తీసుకోవడం, దానికి మనల్ని మనం ట్రై చేసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం అనేది లైఫ్ లాంగ్ ఒక పెద్ద అచీవ్మెంట్. చాలాసార్లు సినిమాలో వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్ అని ఇస్తారు. అట్లే మనకు మనం ఇచ్చుకునే లైఫ్ టైం అచీవ్మెంట్ ఈ మంచి బిడ్డ కోసం ఈ ప్రిపరేషన్. ఇది ఎలాగో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది.
ముందు వెనకాల అవుతుంది అంతే. కానీ ఈ క్లారిటీ వచ్చినప్పుడు మనకు మన మీద ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ అక్సెప్టెన్స్ వచ్చి, ఆ కంట్రోల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్ అంతే. గట్టిగా అనుకుంటే చాలా మందిలో మనం చూస్తున్నాం ఏంటంటే అన్ని బాగానే ఉంటాయి, ఫ్రీ అయిపోతే జస్ట్ 2-3 months అంతే. నాకు ఇది వస్తుంది, దాంట్లో డౌట్ అనేదే లేకుండా వస్తే. కాకపోతే కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ లో మనం చిక్కుకొని లేట్ అవుతుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అది తగ్గడానికి కొంత టైం అవుతుంది, కొన్ని ఫ్యూ మంత్స్ అవుతుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది టెంపరీయే, ఇది అంతవరకే. ఇక్కడ ఏమైపోతుంది, నేనే పాలిసిస్టిక్ ఓవరీస్, ఇప్పుడు ఎవరో ఒకరు అనేస్తారు ఇంకేం వస్తుంది మా నువ్వు ఇంత లావుగా ఉంటాను అని చెప్పంగానే నేనే ఎప్పుడు చూసినా నేను అదే, నేను లావు, నేను ఇన్ఫర్టిలిటీ, నాకు పాలిసిస్టిక్ ఓవరీస్, నాకు పుట్టరు. ఈ ఆలోచనలోనే కొన్నిసార్లు ఉండిపోతున్నాం. అది గమనించి దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. సో అది మనం, ఎందుకంటే మనం వేరే, మన ఓవరీ వేరే, మనం వేరే, మన వెయిట్ ఇట్స్ ఓకే లావుగా ఉంది, మిగిలిన విషయాలు చాలా విషయాల్లో మనం బాగున్నాం, అది మనం తీసుకోవాలి. సో ఈ ఫార్ములా అప్లై చేసి మనం పాజిటివ్ గా అయిపోవాలి. సో ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చి బాధ ఏదైనా ఉంటే ఏదో ఒక థాట్, ఎనర్జైజింగ్ థాట్ తో మనం బయటకు వచ్చేసేయాలి. అది ఏంటి, నేను మంచి తల్లి, నేను మంచి తల్లిదండ్రులు, నాకు మంచి బిడ్డనే కావాలి, బిడ్డ వచ్చేంత వరకు నేను హ్యాపీగా వెయిట్ చేస్తాను, వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను, ఎందుకంటే ఇది నా ఆకలి, నేను వేరే వాళ్ళ కోసం నేను కనటం లేదు. లేట్ అయినా ఇట్స్ ఓకే, వాళ్ళు బాధపడినా వాళ్ళు ఏమైనా అంటే అనని, కానీ ఆ ఫీలింగ్ గాని వచ్చేస్తే నా బిడ్డ నా కోసమే కంటున్నాను అనేది వస్తే తెలియని ఎంపవర్మెంట్ మన మీద మనకే వచ్చేస్తుంది. వీడియో చూస్తాం, అప్పుడు కూడా నెగిటివ్ గానే ఉంటదని, ఇది నిలుస్తుందా లేదా అని భయపడేదాన్ని. మేడం వచ్చి ఏం లేదు బాగుంది, నువ్వు నెగిటివ్ ఫీలింగ్ తీసేసాయి, అంతా బాగుంటది అని చెప్పారు. అట్లాగే నాకు కన్సీవ్ అయిందనమాట. నేను లాస్ట్ మొన్న 16th నాకు నార్మల్ డెలివరీ అయింది ఇక్కడ. నీకేమనిపిస్తుంది, ఎందువల్ల నీకు మళ్ళీ సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ వచ్చి మంచి బిడ్డను తీసుకోగలిగావు? ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్ ఉండేది మేడం ఫస్ట్ లో. నాకు 5 years అయిపోయింది, ఇంకా పిల్లలు పుడతారో లేదో. ఎక్కువ ఏడ్చేదాన్ని. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆ రోజు మొత్తం ఏడ్చాను. వాళ్ళందరూ వచ్చి ఎక్కువగా మంచి అదే బాగా తెలివితేటలు ఉండే వాళ్ళంతా లేట్ గా పుడతారు, ఆండాల్ మేడం చెప్పేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులకి లేట్ గానే పుట్టారు, అట్లాగే మీకు కూడా మంచి తెలివిగల పిల్లకాయలే పుడతారు, అదే లేట్ అయింది అనుకోండి, అదే మీకు మంచిది అనుకోండి. మేడం చాలా సార్లు చెప్పిందని చెప్పారు. ఫస్ట్ ఆ మాటే నాకు బాగా మైండ్ కి ఎక్కింది. నాకు కూడా ఖచ్చితంగా తెలివిగల బిడ్డే పుడుతుంది, ఏదో లేట్ అవుతుంది అంతే అననే. ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నాను బాగా, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని. ముందు నెగిటివ్ ఫీలింగ్ తీసేయి, పాజిటివ్ గా ఆలోచించు, ఖచ్చితంగా వస్తుంది. మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వు. ఆ డైట్ బాగా ఫాలో అయ్యేదాన్ని. ఎక్కువ ఇది కూడా రాసుకునేదాన్ని, ఐఎమ్ ఏ గుడ్ మదర్, ఐ విల్ గివ్ బర్త్ టు ఏ హెల్దీ అండ్ హ్యాపీ బేబీ అని కూడా రాసేదాన్ని. చాలా రోజులు రాసాను అలాగా. ఇక్కడ క్లాసులకు వచ్చినప్పుడు బాగా వినేదాన్ని మేడం, అందరు చెప్పేది బాగా వినేదాన్ని. అవి బాగా మైండ్ లోకి వెళ్ళిపోయేది. అందరు ఇట్లా మాకు ఇన్నేళ్ళైంది, మాకు 11 years అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ క్లాస్ చెప్పారు. ఇక్కడికి వచ్చినాకే నెగిటివిటీ అంతా పోయింది మేడం. పాజిటివ్ గా ఆలోచి, మా వారు అనేవాళ్ళు ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తావు, ఖచ్చితంగా పాజిటివ్ గా ఆలోచించి అంతా మంచిగా జరుగుతుంది, నెగిటివ్ తీసేసే. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని పాజిటివ్ గా అన్ని చెప్పినవి బాగా బ్రెయిన్ లోకి వెళ్ళిపోయేది అనమాట. పాజిటివ్ గా ఉండాలి, ఎందుకు రాదు, మీరు చెప్పారు మేడం పాజిటివ్ గా ఉంటే ఎందుకు రాదు, నాకు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది, నాకు ఎందుకు రాదు, అది వచ్చేదాకా దాన్ని నేను వదలను. ఆ మాట మీరు ఒకసారి చెప్పారు, అది బాగా. మీరు మళ్ళీ నాకు కన్సీవ్ అయినా కూడా అడిగారు, నీకెందుకు కన్సీవ్ అయింది అనుకుంటున్నావు అని. నాకు ఖచ్చితంగా వస్తుంది, దాన్ని నేను వదలను, అది వచ్చేదాకా దాన్ని నేను వదలను అలా అనుకునేదాన్ని. అట్లాగే కన్సీవ్ ముందు ఎట్లా ఉండేది మీ ఆలోచన, వస్తుందా రాదా, ఇట్లా నాకు ఒకసారి పోయిందే, వస్తుందో లేదో ఏమో అన్నట్టు ఉండేది. అట్లనే ఉండిపోవాల్సిన అవసరం లేదు, అది ఒక టెంపరీ ఫేస్. నాకు వస్తుందో రాదో అనే దాంట్లో కొన్నిసార్లు ఉన్నా కూడా, అందుకనే ఇటువంటి వీడియోస్ చూసినప్పుడు మనకు బాగా మోటివేట్ అవుతాం, కనెక్ట్ అవుతాం. ఎనీబడీ కెన్ చేంజ్ అట్ ఎనీ టైం, కానీ మనం టైం ఇవ్వాలి, అది తెలుసుకోవాలి. సో ఆమె ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ నాకు ఇంక కష్టం అంటే, ఆ ఏడుపు రోజంతా ఏడుస్తుందంటే ఎంత బాధ ఉండాలి. అంటే ఏడిస్తే మంచిదని చెప్పేస్తాం, కాబట్టి ఏడ్చి ఆ బరువు దిగిపోవాలి. కానీ ఎక్కడో ఆ మాట లేట్ గా పుట్టినప్పుడు ఆ పిల్లలు బాగుంటారు.
మంచిది. నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు సారి వివేకానంద గురించి ఎట్లా చెప్తారు, వాళ్ళ అమ్మ బాగా, అంటే వివేకానంద గారికి ఆయన 3rd సన్. అంతకుముందు 2 పిల్లలు పుట్టినారు. దాని తర్వాతనే కూడా ఒక 6 మంది అట్లా పుట్టినారు. కానీ ఈయనకి మాత్రమే వాళ్ళ అమ్మ ఆ ఇది వచ్చి ఆ పూజలు బాగా చేసింది. సో అట్లనే ఆదిశంకర గారికి వాళ్ళ అమ్మ బాగా, అమ్మ నాన్నకి చాలా కాలం పిల్లలు లేకపోతే చాలా పూజలు చేసి, రామకృష్ణ పరమహంసకు కూడా అంతే వాళ్ళ నాన్న చేశారు. అట్లా ఉన్నప్పుడు వచ్చిన పిల్లలు చాలా ఆ ఇష్టంతో చేసినప్పుడు నాకు ఇటువంటిదే, మనకు కూడా ఇప్పుడు అదే చూస్తున్నాం. సో ఎక్కడో ఆ బాధలో కూడా ఆ ఒక్క హోప్, ఒక్క దీన్ని పట్టుకునేసింది, ఆ ఒక్క పాయింట్ పట్టుకోగలిగింది. సో అట్లా మీకు ఒక్కొక్క పాయింట్ ని పట్టుకొని అది గట్టిగా ఉన్నప్పుడు స్లోగా దాంట్లో నుంచి మనం బయటికి వచ్చేసేయగలుగుతాం. ఎట్లా ఇది బాధపడుతూ ఉండిందో, నాకు రాదేమో అనే అమ్మాయి, నేను మంచి అమ్మాయి, మంచి తల్లి, నేను మంచి బిడ్డనే తీసుకుంటాను రాసి అది చెప్పగలుగుతుంది. చూడండి, నేను వచ్చేంత ఆ థాట్ కి పవర్, రిపిటేషన్. సో ఇప్పుడు మేము ఏం చూస్తున్నామంటే హీలింగ్ రౌండ్ టేబుల్ అని ఒక గ్రూపు, డాక్టర్స్, కౌన్సిలర్స్, ఇంకొకటి ఫ్యామిలీ, మనకి దగ్గర వాళ్ళు ఎవరైనా మనకి హెల్ప్ చేసేవాళ్ళు, బుక్స్, వీడియోస్, ఇటువంటిదంతా. సో మనకి మెయిన్ ఏంటంటే రూట్ కాజ్, అంటే ఎక్కడో బాధ, అన్హీల్డ్ ట్రామా, మనకి ఎక్కడో బాధ. సో అది ఏం చేస్తుంది, పర్పెచువల్ స్ట్రెస్ రెస్పాన్స్ బాడీలో, నాకు, అది నేను అనేది కొంతమందికి అఫెక్ట్ అయిపోయి ఉంటుంది. సెల్ఫ్, కొంతమందికి వర్క్ లో ఉండే బాధ అది ఎక్కువ డామినేట్ చేస్తుంది, కొంతమందికి రిలేషన్షిప్, కొంతమందికి సొసైటీ, అది పక్కింటి వాళ్ళు కావచ్చు ఎవరైనా. సో అది తెలుసుకోవడం ఒకటి, తర్వాత దానికి ప్రిస్క్రిప్షన్ మీరే ఇచ్చుకోండి అని. ఏంటి ఇప్పుడు మనకి సెల్ఫ్ అంటే డయట్, ఎక్సర్సైజ్, యోగా ఇటువంటిది చేసుకోవడం. తర్వాత మనలో ఉండే డౌట్, ఫియర్, బాధ ఇటువంటిది ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడం. సో ఇట్లా ఉన్నా కూడా మనం చేంజ్ అవ్వగలుగుతాము. ఎందుకు చేంజ్ అవ్వాలి? ఖచ్చితంగా మన బిడ్డ కోసం. ఎందుకంటే మనకు అది ఇష్టం. చాలా విషయాలు మనం బాగా చేస్తాం, ఈ ఒక్క విషయంలో కొంచెం మనం లాగింగ్ అంతే. కానీ ఇది కూడా ఇట్లానే ఉండాల్సిన అవసరం లేదు. నేను మంచి తల్లి అనేది మనం ఒప్పుకొని మనం ఇది చేసుకునే కొద్దీ మనలో సెల్ఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లనే వర్క్ వచ్చినప్పుడు ఒకవేళ వర్క్ ప్లేస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సార్ట్ అవుట్ చేసుకోవడం, వర్క్ కొన్నిసార్లు షిఫ్ట్లు మార్చుకోవడం, ఇది కాన్షియస్ చేంజ్ చేయాలి. తర్వాత వర్క్ టెంపరీగా లీవ్ తీసుకోవడం ఒక 2-3 months, అప్పుడు చాలా బాగా చేయగలుగుతారు కొంతమంది వర్క్ లో బిజీగా ఉండేవాళ్ళు. కొన్నిసార్లు జాబ్ మారిపోవడం, కొన్నిసార్లు వర్క్ పూర్తిగా ఆపేసేయడం. సో అట్లా ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు టైం ఇచ్చుకుంటారు ఆలోచించేదానికి, ఇది చేసేదానికి. ఇంకొకది ఏంటంటే ఫ్యామిలీలో వచ్చినప్పుడు కొంతమంది ఇది చూసినాము, అత్తగారు గాని మామగారు ఉంటే వాళ్ళకి మన ఫ్యామిలీ అమ్మ వాళ్ళకి చెప్పేసాడు, అమ్మ ఒక 6 months to 1 year అడగబాకండి, మీరు అడిగే కొద్దీ మాకు టెన్షన్ అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటాము, చేంజ్ వచ్చినప్పుడు సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా మేము చెప్తాం అని మనం చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోతారు. లేకపోతే వాళ్ళ యాంగ్జైటీలో వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మన యాంగ్జైటీ పెరిగిపోతుంది. అట్లనే సొసైటీ, అది ఫ్యామిలీలో ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, వేరే వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఆ సిచ్యువేషనే స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి చెప్తాం కొన్నిసార్లు బయట వెళ్ళిపోండి, ఒక 1 year వేరే ఇంటికి వెళ్ళిపోండి, మీరిద్దరే ఉండండి. ఒక ఆమెకి మహారాష్ట్రలో 11 years జాయింట్ ఫ్యామిలీ, కానీ ఎప్పుడు చేంజ్ అయిందో కన్సెప్షన్ ఈజీగా వచ్చేసింది. అట్లనే 14 years కి ఒక ఆయన ఎప్పుడు ఆ ఊరు వదిలి పక్కన ఊరికి ఎప్పుడు షిఫ్ట్ అయినాడో అప్పుడు వచ్చేసింది. ఇదంతా మేజర్ డెసిషనే, కానీ ఆ చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మన మైండ్ ఎంత రిలాక్స్ చేసినప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇది అవసరాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన డెసిషన్. సో రియల్ హీరో మైండ్, ఎందుకంటే దాని నుంచి వచ్చే కెమికల్స్, హార్మోన్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ చేంజ్.
సో డాక్టర్ రోల్ ఏంటంటే వాళ్ళకి నువ్వు ఒంటరిగా లేదు, మేము కూడా ఉన్నాం నీతో అనేది, తర్వాత మా సాయశక్తిలో ఎంత ఇది ఉందో అన్నీ మీకు హెల్ప్ చేస్తాం అనేటప్పుడు బాడీ ఏమవుతుంది, రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయినప్పుడు ఆ హీలింగ్ రెస్పాన్స్ అనేది బాగా ఉంటుంది, అందువల్ల న్యాచురల్ గా వస్తుంది. సో రైట్ ట్రీట్మెంట్ తర్వాత పాజిటివ్ బిలీఫ్ మీకు ఉన్నప్పుడు మ్యాజికల్ క్యూర్, మ్యాజికల్ అని బయట అనిపిస్తుంది. అందుకనే ఎన్ని సంవత్సరాలైనా ఈజీగా న్యాచురల్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా అంతే. ఈ కన్విక్షన్, మేము మంచి తల్లిదండ్రులు, ఎందుకంటే మనకు ఆ ఇష్టం ఉంది. ఇక్కడ టైం అనేది ఒక విషయమే కాదు. నన్ను నేను శారీరకంగా మానసికంగా తయారు చేసుకుంటాను. నాకంటి ముందు నేనే మార్కేసుకోవాలి, వేరే వాళ్ళు కాదు మార్కేసుకునేది. అది కాకపోతే అది ఒకటి, నాకు మంచి బిడ్డనే కావాలి అన్న మంచి బిడ్డని నేను వెతుక్కొని వస్తుంది. వచ్చినంత వరకు నేను హ్యాపీగా వెయిట్ చేస్తాను, వదిలిపెట్టను అనింది చూడు. ఇటువంటిది బాగా మైండ్ లో ఎక్కించుకొని అప్పుడప్పుడు దాంట్లో ఈ పార్ట్ అంతకుముందు ఏంటంటే కొంతకాలం ముందు వరకు మనం ఒకసారి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ వీడియోస్ చూద్దాం, అదే సరిపోయింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా నెగటివిటీ చాలా లేయర్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది పోయేదానికి యాక్టివిటీస్ అని చేస్తాము. కానీ యాక్టివిటీ చేసే ముందు వీళ్ళు రెడీగా ఉన్న వాళ్ళకే యాక్టివిటీస్ చేస్తున్నాం. సో ఎట్లా అంటే వాళ్ళు ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళలో ఉండే నెగటివ్ థాట్స్ మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అది రాసుకోవడం అటుకని గ్రూప్ లో చేపిస్తున్నాము. అది చేసిన తర్వాత అది కాల్ చేసేయడం. రాసేటప్పుడు కూడా నాకు ఈ థాట్ ఉంది, ఈ నెగటివ్ థాట్ ఉంది, మనం చెప్పాం కదా, అది సెల్ఫ్ లో ఉందా, లేదా వర్క్ ప్లేస్ లో ఉందా, ఫ్యామిలీతో ఉందా, సొసైటీతో ఉందా, లేదా ఒక 2-3 కూడా ఉండొచ్చు, అన్నీ ఉంది. దీన్ని నేను వదిలేస్తున్నాను, నా తొందరతనంని వదిలేస్తున్నాను, నాకు అది పోవాలి, ఇట్లంతా రాసి దాన్ని కాల్చడం కూడా అగరబత్తితో కాల్చినప్పుడు స్లోగా కాల్చేటప్పుడు కూడా ఇది నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇది అడ్డం చేస్తుంది. అంటే బకెట్ లో ఉండే చిల్లీ లాగా, చిల్లీ పొడిస్తేనే మనం నీళ్లు పోస్తే కొంచెం నీళ్లు పోసినా ఉండేటట్టు. సో ఈ నెగటివిటీ నాలో నుంచి పోవాలి అని చెప్పి చేసుకోవడం. తర్వాత పాజిటివిటీ కోసం ఏం చేస్తున్నాం, ఒక గ్లాస్ ఇంట్లో వీలైతే గాజు గ్లాస్ పెట్టుకోండి, లేదంటే ఇది స్టీల్ గ్లాస్, దాంట్లో వాటర్ వచ్చి మనకి బాగా అన్ని మెమరీ ఉంటదన్నమాట, అది తీసుకుంటది. దాని మీద చాలా స్టడీస్ చెప్పేశారు. మసారు ఇమోటో అని జాపనీస్ సైంటిస్ట్, చాలా దాని తర్వాత అన్ని వరల్డ్ వైడ్ దీనిలో చూసి ప్రూవెన్ టెక్నిక్ అన్నమాట. సో వాటర్ పెట్టుకొని అది మనం మనసులో చెప్పుకోవడం, గట్టిగా కూడా చెప్పొచ్చు, నేను మంచి తల్లినే, నేను మంచి బిడ్డనే తీసుకుంటాను. సో నా బిడ్డ ఎట్లా మంచితనం అనే దానికి అన్ని చెప్పేసుకోండి, లేదంటే మంచి బిడ్డను తీసుకుంటాను, నేను వచ్చేంత వరకు నేను హ్యాపీగా వెయిట్ చేస్తాను, నా బిడ్డ నన్ను వెతుక్కొని వస్తుంది, ఇటువంటిది. లేదా నేను వెయిట్ తగ్గాలి, నాకు పీసీఓ తగ్గాలి, ఇటువంటిది ఏం కావాలన్నా కూడా అది చెప్పుకొని తర్వాత కాసేపు అయిన తర్వాత దాన్ని తాగడం. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ తాగొచ్చు. నిదానంగా అది తాగినప్పుడు బాడీ అంతా పోతుంది, ప్రతి సెల్ కూడా ఆ థాట్ లో పోతుంది అనేది అనుకోవడం. తర్వాత కొంచెం ఇది చేసే ముందు ఇంకొకటి ఉంది, ఎట్లా అంటే మనం చెయ్యి బాగా ఇట్లా రబ్ చేయడం, కాసేపు రబ్ చేసి అంటే కొంచెం వేడి వస్తుంది, అప్పుడు కొంచెం ఇట్లా చేస్తే మనకు లోపల జీవ్ అని కరెంట్ పోతున్నట్టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తెలుస్తుంది. అట్లా ఉన్నప్పుడు అది చేసినప్పుడు కూడా ఈ థాటే చెప్పి ఆ వాటర్ మీద కొంచెం ఇట్లా పెట్టడం, అంటే ఈ థాట్ ఆ వేవ్స్ వైబ్రేషన్స్ తో ఆ వాటర్ పోతుంది. తర్వాత దాన్ని మెల్లగా తాగడం. భాగం తాగిన తర్వాత ఇంకా కొంచెమే పెట్టుకొని అది చేతిలో ఫేస్ లో అంటే బాడీ సర్ఫేస్ అంతా కూడా అట్లా. సో ఇది
ఎప్పుడప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడు వీలైనప్పుడు. స్లోగా అది అలవాటు అయిపోతుంది. సో ఈ థాట్ మనకి వచ్చేసేయాలి. ఇది చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం మంచి బిడ్డనే వస్తారు, మంచిగానే ఉంటారు, లాస్ట్ వరకు మంచితనం అనేది వాళ్ళకి అది ఉండిపోతుంది అనేది అనుకుంటాము. సో మీకు కావాల్సిన హెల్ప్ అంతా కూడా మేము హోల్ టీమ్ వీఆర్ విత్ యూ. ఖచ్చితంగా హ్యాపీగా ఈజీగా మంచి బిడ్డని తీసుకుంటారు. థ్యాంక్ యూ. Thank you.